వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యపడుతుందన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి పూర్తి విశ్వాసం. గత 3 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుపతిలో పర్యటించగా దాదాపుగా 15,000 మంది మహిళలు ప్రత్యక్షంగా వాళ్ళ సమస్యలను చెప్పుకున్నారు. 4,500 పైగా అర్జీల రూపంలో సమస్యలను చెప్పడం చేశారు. వృద్ధాప్య పెన్షన్లు లేక వృద్ధులు, వికలాంగ పెన్షన్లు లేక వికలాంగులు, వితంతువులు అనేక సార్లు కన్నీటి పర్యంతమైన దృశ్యాలను మేము చూసాం. వీళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుకున్న వాళ్లే ఉన్నారే కానీ ఆ సమస్యలను పరిష్కరించిన నాయకుడు ఇప్పటి వరకు లేడు. పెద్దపీర్ల చావడి సందుల్లో, గిరిపురంలో, పల్లె వీధుల్లో ఇళ్ల పునాదుల్ని పాడు చేస్తున్న ఎలుకలు, కొల్లగుట్టలో భయంకరమైన దుర్వాసనతో పొంగి పొరుగుతున్న కాలువలు, తద్వారా కలుషితమైన నీరుని తాగలేని జనం బాధని మాటల్లో చెప్పలేరు. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మొత్తం తిరుపతి నగరం అంతా కూడా నీటి ఎద్దడి నెలకొని ఉన్నది. బుక్కెడు మంచినీళ్లు జనానికి ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని సాగనంపే బాధ్యత మీపైనే ఉన్నదన్న ప్రజా సమస్యలపై పట్టించుకొని ఈ ప్రభుత్వ అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ